హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను ఇడ్లీ పిండితోటి గ్లాస్ పెట్టి రొట్టి వేస్తున్నాను. దాన్ని గ్లాస్ రొట్టి అంటారు. దానికోసం ముందు ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలి. ముందు రోజు అది ఎలా చేయాలో ముందు వీడియోలో, పొట్టెక్క బొట్టల వీడియోలో ఇడ్లీ పిండి ఎలా చేయాలనేది చూపించాను. చక్కగా ఇలాగ 8 అవర్స్ కనుక ఫెర్మెంట్ అయితే అలా పొంగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే దాంట్లో చట్నీకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, బెల్లం, చింతపండు అంటే ఇది పేస్ట్, చింతపండు పేస్టు, ఉప్పు ఇవన్నీ వేసి అన్నీ పచ్చివే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడం అంతే. చట్నీ చాలా ఈజీ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండి తయారు చేయడం మళ్ళీ చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూపించాను నేను. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్తే నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి. లేకపోతే పొట్టెక్క బొట్టలో దాంట్లో ఇడ్లీ పిండి గ్రైండ్ చేయడం అది ఎంత ఒక గ్లాసుకి మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ. ఇందులో కొంచెం ఉల్లిపాయల క్వాంటిటీ, కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ, కారం ఉప్పు మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇవన్నీ ఇందులో వేసేసి చింతపండు పేస్టు, ఉప్పు అవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ చట్నీ, టేస్టీ చట్నీ. ఈ రొట్టెలోకి చాలా బాగుంటుంది. దీన్ని గ్లాస్ రొట్టి అంటాం. ఇది చట్నీ గ్రైండ్ చేసేసుకుని ఇందులో నీళ్లు వేయకూడదు అస్సలు. చక్కగా వచ్చింది చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక బాక్స్లోకి ఏదో తీసేసుకొని ముందు కనుక చట్నీ కనుక రెడీగా పెట్టేసుకుంటే మనం రొట్టి అవగానే తినచ్చు అన్నమాట. ముందు పొయ్యి మీద స్టవ్ మీద ఇది పెట్టి, నేను ముందు గ్లాసులో నూనె వేశాక గ్లాసులో నీళ్లు పోయాలండి. నీళ్లు పోయడం ముందు మర్చిపోయాను, తర్వాత వేస్తాను. పిండి అలా చక్కగా చుట్టూ జాగ్రత్తగా వేసుకొని మర్చిపోయాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. అది అలాగా అంటే కొంచెం వెల్త్గా వేసుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఈ రొట్టికి లోపల పచ్చిదనం లేకుండా మొత్తం అంతా ఈవెన్గా ఉడుకుతుంది. అది మనకి ఎంత దళసరి కావాలంటే సరిపడ దళసరిగా వేసేసుకొని అది మొత్తం అంతా ఇలా సర్దేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో, అంటే మీడియంకి మధ్యలోనమాట ఫ్లేమ్లో పెట్టుకొని నాకు 25 మినిట్స్ పట్టింది. మీ దాన్ని బట్టి, అంటే ఇలా టచ్ చేస్తే అది తర్వాత ఏమో అది అంటుకోకూడదు చేతికి. ఆ తర్వాత అది తీసుకొచ్చి చల్లారాక గ్లాస్ తీయాలి. మీరు నీళ్లు మరగడం చూసే ఉంటారు. ఆ నీళ్లు మరుగుతుంటే అది ఉడుకుతుంది అన్నమాట, బాగాను పచ్చి లేకుండా. ఇది ఇలా ఉంటుంది. చక్కగా కరకరలాడుతూ మధ్యలో స్పాంజిలాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి అసలు. తర్వాత ఇది ఇలాగ మనం కట్ చేసుకుని, కేక్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని తినడం. ఇష్టమైన వాళ్ళు తేనెతో కూడా తినచ్చు. ఆల్రెడీ చట్నీలో బెల్లం ఉంది కాబట్టి అక్కర్లేదు. దీంట్లో కొబ్బరి చట్నీ కూడా తినచ్చు. కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది.
ఇది ఇలాగా చక్కగా చాలా బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.